ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు పేద రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మంత్రివర్యులు ఆన రామనారాయణ గారు, జిల్లా పార్లమెంటు సభ్యులు వేపరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సాయిధర ఎమ్మెల్యేలు, స్టేజ్ మీద ఆశీర్వాదాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి. ఒకటి 2019-2024 సంవత్సరాల మధ్య విధ్వంసమైనటువంటి రాష్ట్ర పరిపాలన చూసాం. ఈ రోజున 2 సంవత్సరాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల పరిపాలన మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు, ఒకరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకరు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, రాష్ట్ర ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయాలి, బయట దుప్పటిలో రౌడీతో దుప్పటిలో ప్రజల్ని ఏలాలని తపన పడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి రాక్షస పదం అంతమందించి రాముడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఈ 2 సంవత్సరాలకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఇవి ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమైంది. అందుకే మన జిల్లా ఈరోజు అభివృద్ధి పనుల్లో నడుస్తుంది. ఈ సందర్భంగా మేము అందరూ కూడా కోరుకున్నది, భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారి నాయకత్వం జరగాలని మనందరూ కూడా ప్రజలకు చెప్పాలి. ఈరోజు తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవగా రైతాంగానికి ఇచ్చే సేవలు కానీ, ఎన్టీఆర్ భరోసా